ఇబ్బంది ఉంటుంది. జాతీయ పార్టీగా మేమున్నాము, బీజేపీ కూడా జాతీయ పార్టీ ఉన్నాము. ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉంటాయో ప్రాంతీయ పార్టీల మీద ఈరోజు జాతీయ పార్టీలు ఆధారపడుకొని రాజకీయాలు చేస్తున్న పరిస్థితి వచ్చింది సంకీర్ణ ప్రభుత్వం. కరెక్ట్. అయితే ఇప్పుడు పోయినసారి బీజేపీ సింగిల్ డిజిట్గా ఒక బిగ్ పార్టీ దేశంలో ఉండే, అప్పుడు ఎవరి సహకారం కూడా అవసరం లేదు. కానీ మొన్న ఏమైంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ, అక్కడ బీహార్లో నితీష్ కుమార్ గారు, లేకపోతే బీజేపీ గవర్నమెంట్ రాదు. ఆ రెండు పార్టీలు మాకు సపోర్ట్ చేస్తే మేము అధికారంలోకి వస్తాం. ఇది పరిస్థితి. అంటే ఒక జమిలీ ఎలక్షన్స్ అనేటివి ఒకేసారి ఎలక్షన్స్ దేశవ్యాప్తంగా జరిగితే కొంచెం ఖర్చు తగ్గుతుంది అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు ఏం చేస్తుంటాయంటే మధ్యలోనే ఒక 5-6 నెలలు ముందు వస్తుంటాయి ఎలక్షన్స్కి మళ్ళీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఫస్ట్ వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ అన్ని ఒకటేసారి జరిగాయి. ఏమైంది, కేసీఆర్ గారు ఒక సంవత్సరం ముందుకు వచ్చాడు. వచ్చే వరకు ఏమైంది, డిఫరెన్స్ అయిపోయింది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఏం ఆలోచన చేస్తున్నారంటే, మేము ఒకేసారి అంటే మన పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలను ఒకసారి గమనిస్తే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి ఓటు బ్యాంక్ లేదు, ఎమ్మెల్యేలుగా నిలబడ్డ వాళ్ళకు ఓట్లు లేవు. అదే పార్లమెంట్కి వచ్చేవరకల్లా ఓటు శాతం పెరిగింది వాళ్ళకి. వాళ్ళు ఊహించుకుంటారు, మేము పార్లమెంట్ ఎన్నికలలో ఒకే నినాదంతోన, దేవుని నినాదమా, హిందూ నినాదమా, ఏ నినాదంతో కొట్టుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అని భావిస్తుంది. కానీ ప్రజలంతా తిక్కోళ్ళు కాదు. ప్రజలు ఎవరిని నిర్ణయించుకోవాలి, ఎవరిని ఎన్నుకోవాలి అనేది ప్రజలు ఆలోచన చేసుకుంటారు. జమిలీ ఎలక్షన్స్ జరిగినంత మాత్రాన ప్రాంతీయ పార్టీలు ఉండకుండా పోతాయి, లేకపోతే ఈ దేశంలో మా యొక్క పెత్తనం హిందూ పెత్తనం అని నడిపిస్తామని చెప్పేసి అనుకోవడంలో పొరపాటు. దాన్ని చిలువలు పలువలుగా చేసి చూపెడుతున్నారు. మేమేమంటున్నామంటే, ఇప్పుడు ఈరోజు ఈ దేశంలో ఎన్నో కులాలతోన, ఎన్నో మతాలతోన ఉన్న ప్రాంతం ఇది. కొన్ని వేల కులాలు ఉన్నాయి, మతాలు, క్రైస్తవ మతం, రకరకాల 4-5 మతాలు ఉన్నాయి. అయితే ఇక్కడ వీళ్ళు ఓవర్ చేయడానికి కూడా వీళ్ళు లేదు, ఓవర్ చేస్తే కూడా ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదు. కానీ కొద్దిగా జర చేసుకుంటూ వస్తారు. మన ఉదాహరణకు అమిత్ షా గారి ప్రకటన మనం ఒకసారి గమనించవచ్చు పార్లమెంట్లో. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతూ ఆయన అంటే, తాను చెప్పేది ఏదున్నా నెక్స్ట్, కానీ మాట్లాడే తీరులో అవమానపరిచేటట్టుగా ఉంటుంది. ఎట్లా ప్రతి దగ్గర అంబేద్కర్ పేరు ఎత్తుతున్నారు. ప్రతి రాజకీయ పార్టీ కావచ్చు, ప్రతి పౌరుడు కావచ్చు, ప్రతి వ్యక్తి ఎవరైనా సరే, ఈ భూమి మీద పుట్టిన ప్రతి పౌరుడు కూడా రాజ్యాంగం అంబేద్కర్ అనే ఎతకుండా వ్యవస్థ నడవడం పరిస్థితి ఏర్పడదు. కారణం ఏంది, అంబేద్కర్ అన్నట్టు ఆయన ఒక రాజ్యాంగాన్ని రచించండి దేశానికి. ప్రతి దేశానికి కూడా రాజ్యాంగం ఉన్నట్టు ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉంది. ఈ రాజ్యాంగం మీదనే పాలనా వ్యవస్థ ఆధారపడుకొని ఉంది. మానవ హక్కులే కానీ, జీవించే హక్కే కానీ, లేకపోతే చివరికి భూమి మీద పుట్టినోడు భార్యాభర్తలు కలిసి సంసారం చేసి ఒక బిడ్డను కంటే ఆ బిడ్డను వాళ్ళ చేతిలో చంపుకునే అధికారం లేదు, కడుపులో ఉండే బిడ్డను కూడా చంపడానికి అధికారం లేదు. మాకు పుట్టాడు కదా, మేము చంపుకుంటాం అనే దానికి చెప్పడానికి వీల్లేదు, శిక్షార్హులు అవుతారు. అంటే ఈ భూమి మీద పుట్టిన ఏ వస్తువునైనా కూడా నాశనం చేసే అధికారము ఏ వ్యక్తికి లేదని చెప్పేది భారత రాజ్యాంగం. ఇంకోటి, మనుషులందరూ సమానమే, ఎక్కడ కూడా చెట్టు కింద కూర్చుంటే అన్ని వర్గాలలో కూర్చోవాలి, ఓడి కింద ఓడి మీద కూర్చోవాలనే వాతావరణాన్ని లేకుండా చెప్పేదే రాజ్యాంగం. అభివృద్ధి విషయంలో ఈ కులం వెనకబడ్డది, లేకపోతే ఈ వర్గం వెనకబడింది, ఈ వర్గాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పేది రాజ్యాంగమే. అంటే రాజ్యాంగం అనే పదము నిత్యం ఏదో ఒక దగ్గర ఒక మూలన ఇది రావడం, దానికి పరోక్షంగా అంబేద్కర్ గారి పేరు తీసుకోవడం, అది ఏమైందంటే బీజేపీ వాళ్ళకు కంటగింపుగా అయింది. అంటే ఆయన ఒక మానవుడు, ఒక మనిషి, రాజ్యాంగం రాజుడు దేశానికి, కానీ ఈ దేవునికన్నా ఎక్కువ తలిసే కాడికి వచ్చింది ఏంటి అని చెప్పేసి అసూయతోనే. అయితే తను మాట్లాడుతూ ఒక మాట అంటాడు, అంబేద్కర్ గారి మీద అసూయతోనే. ఎందుకొరకు, భారత రాజ్యాంగం అనేది ఈ మానవ సమాజ సిస్టమ్ను అభివృద్ధిని నిర్మించేది. అన్ని దేశాల్లో ఉంది ఇది.
అయితే ఇక్కడ మనుధర్మశాస్త్రం అనేది ఒక భారతదేశంలోనే ఉంటుంది. ఈ మనుధర్మశాస్త్రం ఏం చెప్తుంది? స్త్రీ ఒంటెంత కుండేలు, స్త్రీ ఉత్పత్తి వ్యక్తిగానే ఉండాలి తప్ప శ్రమించే వ్యక్తిగా ఉండొద్దు, సంపాదించే వ్యక్తిగా ఉండదు. ఉత్పత్తి యంత్రంగా, స్త్రీని ఉత్పత్తి యంత్రంగా చూస్తుంది మనుధర్మశాస్త్రం. స్త్రీ ఒంటింట్లోనే ఉండాలి, స్త్రీ చదవద్దు, పురుషుడు పని చేసుకొని రావాలి, స్త్రీ అతనికి సహాయకారాలు అందియాలి అని మనుధర్మశాస్త్రం చెప్తుంది. ఇంకొకటి, గతంలో మనం ఒకసారి గమనిస్తే భర్త చనిపోతే స్త్రీని భార్యను గుండు కొట్టించుతుంది. అంటే ఈమె అందవికారంగా ఉండాలి, ఈమె వైపు ఎవరు చూడొద్దు అని. ఇటువంటివి ఉండేటివి కొన్ని సనాతన ధర్మాలు. అంటే వీటన్నిటిని బద్దలు కొట్టింది భారత రాజ్యాంగం. ఇది మనుధర్మశాస్త్రాన్ని నమ్మేటోళ్ళను ఒక సమాజం, అంటే ఒక స్త్రీ ఒక పురుషుడు అన్నప్పుడు ఈ దేశంలో రెండు జాతులు, ఒకటి స్త్రీ ఒక పురుషుడు. అంటే ఒక సగానికి సమాజాన్ని నిర్వీర్యం చేసే కుట్ర మనుధర్మశాస్త్రంలో ఉంటుంది. దేవుడున్న తర్వాత దేవత ఉంటుంది, దేవుడున్న తర్వాత శివుడున్న తర్వాత పార్వతి ఉండాల్సిందే, కృష్ణుడున్న తర్వాత ఆయన భార్య రుక్మిణి ఉండాల్సిందే. కానీ ఇక్కడ ఏం చేసిరంటే దేవుళ్ళకి ఏమో సమానం చూపెట్టారు, ఇక్కడ స్త్రీలను తక్కువ చేసి చూపెట్టే వాతావరణాన్ని చూపించి వీటన్నిటిని కూడా ఛేదించింది భారత రాజ్యాంగం. కనుక ఇవన్నీ కూడా గమనించి ఎటువైనా మా ఆధిపత్యాన్ని నడవాలని చెప్పేసి చూపించుకుంటున్న వీళ్ళు హిందూ ధర్మాన్ని అనడం తప్పండి, హిందూ మతాన్ని అనడం తప్పు. మతం అనేది ఉన్నది, కానీ దాంట్లో ఇంత రాక్షసత్వాన్ని చూపెట్టవలసిన అవసరం లేదు, అయితే దీంట్లో క్లియర్ కట్గా మొన్న ఆయన మాట్లాడడంలో కూడా అర్థం ఏంటంటే భారత రాజ్యాంగం అనేది పండుకున్నోని లేపుతుంది, నిద్ర వ్యవస్థలో ఉన్నోని కూడా తట్టి లేపుతుంది. ఆకలి కొని ఇంట్లో కూడా కానీ వండుకుంటే మేడం, ఏదో కోపం వచ్చో తాపం వచ్చో ఇంట్లో అన్నం తినకుండా కానీ వండుకుంటే రాజ్యాంగం ఏం చెప్తుంది చేస్తా, ఎంఆర్ఓను పోలీసులు పంపిస్తుంది వాడికి. నీవెందుకన్నా తినలే, నీకు లేక తినలేదా, ఎందుకొరకు ఆమర నిరాహార దీక్ష చేస్తున్నావా అంటే నువ్వు తిండి తినకుండా నీవు ఇష్టం వచ్చినట్టు చేయడానికి కూడా వీలు లేదు. రాజ్యాంగం అక్కడ చెప్తుంది, బతికించే హక్కును కల్పించేది. అంటే ఇదే మనుధర్మశాస్త్రంలో ఏం చెప్తుంది, కర్మ సిద్ధాంతం ఉంటుంది. ఈయన పాపని ఈడబోతాడు, దేవుడు చూసుకుంటాడు, వీని నన్ను వీడు కొట్టిండు, సరే పోతే పోని దేవుడు చూసుకుంటాడు. అంటే కర్మ సిద్ధాంతం చెప్తారు. అంటే తిరుగుబాటు తత్వాన్ని ఈ కర్మ సిద్ధాంతం అణిచిపడేస్తుంది. కర్మ సిద్ధాంతం నమ్మేది ఈ ఆర్ఎస్ఎస్ భావజాలం. వీటన్నిటిని వెరసి సీరియస్గా వాళ్ళు ఏం చేశారంటే మన పార్లమెంట్లో ఇదే మాట రేపన్నాడు ఒకే దేశము ఒకే రాజ్యము ఒకే పాలన అనే విషయానికి వచ్చినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఆస్కారాలు ఉంటాయి. వాళ్ళు ఊహిస్తారు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏమో ఊహిస్తారంటే మేము మొత్తం వస్తే మా చేతుల్లో ఉంటుంది వ్యవస్థ, మేము ఏమైనా చేసుకోవచ్చు, రాజ్యాంగాన్ని కొత్త రాసుకోవచ్చు, అది చేసుకోవచ్చు ఇది చేసుకోవచ్చు అని చెప్పేసి మాట్లాడుతున్న దశలోనే అంబేద్కర్ ఫ్యాషన్ हो गया, ये फैशन हो गया, अंबेडकर ये फैशन हो गया भाई, या इतना बार भगवान का नाम लिए तो 7 साल तक స్వర్గ మిలేగా అంటాడు. అంటే ఈ ఫ్యాషన్ అయిపోయింది. అదే ఈ అంబేద్కర్ పేరు చెప్పే కన్నా ఒక దేవుని పేరు తలిస్తే పుణ్యమన దక్కుతుంది. 7 తరాలకు నీవు పుణ్యపురుషుడు అవుతావురా బాబు అన్నట్టుగా చెప్పాడు ఆయన. అంటే ఎంత అవహేళన అండి. దేవుని తలుచుకుంటాం, దేవుని ఎందుకు తలుచుకోం, దేవుడాన్ని మొక్కుతాం. కానీ అంబేద్కర్ అనే అంశం ఒక దగ్గరకు వచ్చినప్పుడు చెప్తారు. దేవుడు అనే పదం ఎప్పుడు తలుస్తారు. ప్రతి మనిషి తన ఇంట్లో దేవుడు ఉంటాడు, మొక్కుతాడు, పొద్దున్న లేచి మొక్కుతాడు, దేవుడా ఏంది నాకు ఈ కర్మ అని అంటారు. అనరని కాదు కదా, కానీ నీవు ఒక వ్యక్తి చేసిన వ్యవస్థ అంటే అవహేళన చేయడం అన్నట్టు, అవహేళన చేస్తూ మాట్లాడి నెక్స్ట్ ఒక మాట చెప్తాడు ఆయన. అసలుకు కాంగ్రెస్ పార్టీ అసలు అంబేద్కర్ గారు ఇస్తఫాకి ఉంది అంటాడు. రాజీనామా ఎందుకు చేసిండు? హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు ఇది హిందూ దేశం అండి. ఇప్పుడు 70 సంవత్సరాల కిందట ముచ్చట. ఆ రోజు ఎవరు మాట్లాడడానికి వీల్లేదు, ఇంకా స్త్రీలైతే అసలు మాట్లాడడానికి వీల్లేదు. ఈ స్త్రీల కోసం మా కాళ్ళ కింద నలిగిపోతున్న ఈ స్త్రీ జాతిని నువ్వు అందరితో సమానమని బిల్లు పెడతావు, నువ్వు అంబేద్కర్ ఎటపాసతో చూస్తావని చెప్పేసి అందరు తిరిగి దానికి వ్యతిరేకంగా ఓటేసిండ్రు. ఫెయిల్ అయింది అది, బిల్లు వీగిపోయింది. అప్పుడు మనస్తాపం చెందిన అంబేద్కర్ రాజీనామా చేస్తాడు. దానికి కాంగ్రెస్కి ఏం సంబంధం? యావత్తు హిందూ సంప్రదాయానికి మరధర్మ శాస్త్రానికి కలిగిన సమాజానికి సంబంధించిన అంశం అది.
దాన్ని వాళ్ళు ఏం చేసినట్టే మీరు ఊకే చేతుల రాజ్యాంగాన్ని పట్టుకొని అంబేద్కర్ అంటుండ్రు, మీరు అంబేద్కర్ అవమానపరుస్తుర్రు పోయి మీ పార్టీని మంత్రి పదవి నుంచి ఊడవెరికిండ్రు అతను 2 సార్లు ఓడగొట్టిండ్రు మీరు అని వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఒకవైపు సమాజాన్ని మోడర్నైజేషన్ వైపు అభివృద్ధి వైపు ఆలోచింపజేస్తున్న ఈ భారత రాజ్యాంగాన్ని కించపరచడం అంటే అభివృద్ధిని కించపరచడం, ముందుకు సాగి చైతన్యాన్ని కించపరచడం. అదే మన ధర్మంలో అట్టుండదు. ఎవడు ముందుకు పోవడానికి వీల్లేదు, ఎవరికి ఎక్కడ కూర్చున్నాడో ఆడనే కూర్చోవాలా. ఇటువంటి దాన్ని ప్రేరణ జరిగే పరిస్థితులు ఉన్నాయి మేడం. కనుకనే దాంట్లో భాగంగానే మేము సర్వశక్తి సంపన్నులం కావాలి. కనుక జమిలీ ఎన్నికలు పెడితే ఈ దేశం మొత్తం మా చేతిలో ఉంటుంది, మా ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అని కలలు కంటున్నారు. కానీ మేము జమిలీకి ప్రాంతీయ పార్టీలు ప్రజల ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఉంది. వాళ్ళు ఏం చేస్తారు, గుడిసె గడప ఏ ప్రాంతీయ పార్టీ అయినా సరే, ఇప్పుడు నితీష్ కుమార్ విషయానికి వచ్చి ప్రాంతీయ పార్టీల అంశాల విషయానికి వచ్చినప్పుడు ఆ రాష్ట్రానికి తగ్గట్టుగా వాళ్ళు ఉచితాలు పెడతారు, ఏటివేటో హామీలు ఇస్తారు. వాళ్ళ పార్టీ వాళ్ళ ఉనికి ఉంటుంది. అది ఇంకోటి దాదాపు కుటుంబ పాలనలాగా నడుస్తుంటాయి ప్రాంతీయ పార్టీలు. నేషనల్ పార్టీస్ అట్లా ఉండవు. ఈ పార్టీలను అణచిపడేయాలి, వీళ్ళకి కావాల్సిన ఉచితాలను అనేవి ఏమి ఇవ్వద్దు. మేము ఒక నేషనాలిటీగా ఉండి ఒకటే పార్టీగా ఉండి ఒకే ప్రజా ఒకే సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరూ మనిషి భూమి మీద పుట్టినోడు లేనోడేంది ఉన్నోడేంది భయ్, అందరూ సమానమే, సబ్కా సాత్ సబ్కా వికాస్. కానీ ఈ దేశంలో బీజేపీ వాళ్ళు అధినాయకత్వం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ పేదరికం ఉంది, అంటరాంతనం ఉంది, వెనకబాటుతనం ఉంది. అందరికీ సబ్కా సాత్ సబ్కా వికాస్ లేదు, వికాస్ లేదు, ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తుంది మేము అనుకునే మాట, అందరికి సమానమైన భూమి ఉండాలి, సమానమైన ఉద్యోగ వ్యవస్థ ఉండాలి, సమానమైన ఇండ్లు ఉండాలి, సమానంగా గాలి పీలుస్తున్నావు, సమానంగా జీవిస్తున్నావు, కానీ సమానమైన ఆర్థిక వ్యవస్థ లేదు, సమానమైన రైట్స్ లేవు. కనుక మీరు చెప్తే సరిపోదు. మన దీన్ దయాళ్ సిద్ధాంతం, అంత్యోదయ సిద్ధాంతం చెప్పినట్టు చివరిన మూలంలోనికి కూడా అభివృద్ధి చెందాలి, అవకాశాలు రావాలని చెప్తుర్రు. అది మీ సిద్ధాంతంలో ఉంది, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతంలో ఉన్నది అంత్యోదయ సిద్ధాంతం, చివరి వ్యక్తి దాకా కూడా ఆ ఫలాలు అందాలని. కానీ ఎక్కడ అందిస్తున్నారు మీరు? ఈ 10 సార్లు ఇప్పుడు మన వాజ్పేయి గారు వచ్చారు, ఆ తర్వాత మీరు కూడా 3వసారి పరిపాలిస్తారు. మీ అభివృద్ధి ఎంత దాకా ఉంది? కంట్రోల్ బియ్యం ఉచితం కాడ ఉంది. కంట్రోల్ బియ్యం కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. నీవు 5 కిలోల బియ్యం ఫ్రీ ఇస్తున్నావు ప్రతి నెల. అంటే ఈ ఫ్రీ అనే పరిస్థితి ఎందుకుంది? నీ అంత్యోదయ నీ అభివృద్ధి చేస్తున్న ఒకే దేశం ఒకే ప్రజ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే దాంట్లో ఎక్కడుంది ఈ అంశం? కనుక మీరు ఊహించినట్టుగా మీరు కలగనట్టుగా కాదు ఇది. మీరు అనుకోవచ్చు జమిలీ వస్తే మేము ఇక్కడ చేస్తామని, కానీ ప్రజలు చైతన్యం చేసేది భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగం అనేది ఎవరు రాసినా ఏం చేసినా వాళ్ళు మార్చాలని చెప్పి ఏదో ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ కుట్రలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయన్నది మా అభిప్రాయం మేడం. రైట్. శ్రవణ్ కుమార్ గారు, ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ప్రాక్టికల్గా జమిలీ ఎలక్షన్స్లో సెక్యూరిటీ అంత ప్రొవైడ్ చేయగలరా? ఇంత జనాభా ఉన్నప్పుడు, ప్రతి చోట ఎలక్షన్ జరుగుతున్నప్పుడు అంతమందిని దింపగలరా? ఖర్చు తగ్గిస్తా అంటున్నారు కదా, మీ అనాలిసిస్ ఏంటి? నేను ముందే చెప్పాను, ఇదేంటంటే ఖర్చు ఆదా అవుతుందనేది అభూత కల్పన. ఖర్చు పెరుగుతుంది, వృధా అవుతుంది నిర్వహణ కానీ ఏ రకంగా. అలాగే దేశం మొత్తం కూడా ఎన్నికలు నిర్వహించాలంటే సామాగ్రి నిర్వహణ అవసరం. 4 రాష్ట్రాలు ఎన్నికలే చేయలేమని చేతులు ఎత్తినటువంటిది మీరు ఇంతకుముందు కూడా అన్నారు, దాని దగ్గర ఏర్పాట్లు చేసుకుంటాం. మరి అది ఖర్చు పెరిగేదే కదా, ఖర్చు పెరిగేది కదా. ఇంకొకటి, మరి ఎన్నికలు నిర్వహణ చేయడంలో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఏంటంటే టర్మ్స్